ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. కార్యకర్తలంతా జెండాలు పట్టుకుని తమ ఎజెండాలను, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలన్నీ ఒక పార్టీ అభ్యర్థి తర్వాత మరో పార్టీ రాకతో హోరెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి మంత్రి లోకేష్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న ఆయన తెలంగాణ దొరతనం ఆంధ్రాలో పనిచేయదన్నారు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పదే ఒక మాట చెప్పేవారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇప్పుడు మంగళగిరి నా దేవాలయం, మంగళగిరి ప్రజల్లో నా దేవుళ్ళని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. మిగిలిన బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇస్తే లోటు బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇచ్చారు. అమరావతి మనకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విశాఖ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ దక్షిణ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు గత్యంతరం లేక ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విశాఖ జిల్లా నర్సీపట్నం తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలోని అనేక గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. మాడుగుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. విశాఖ జిల్లా భీమిలి తెలుగుదేశం అభ్యర్థిగా సబ్బం హరి పేరు ఖరారైన తర్వాత పార్టీ నినాదాలతో కార్యకర్తలు ప్రచారం హోరెత్తించారు. ప్రచారం ఆలస్యంగా మొదలుపెట్టిన అత్యధిక మెజారిటీతో సబ్బం హరిని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించిన ఆయన మార్పు జనసేనతోనే సాధ్యమని అన్నారు. నరసాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శివరామరాజు, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు పాలకోడేరు మండలం పరిధిలోని అనేక గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. నేతలకు ఎక్కడికక్కడ స్థానికులు ఘన స్వాగతం పలికారు. పి గన్నవరం పరిధిలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. విజయనగరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్థానికులు ఆమెకు మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైకాపా అభ్యర్థి అదిమూలపు సురేష్ ప్రచారం నిర్వహించారు. నవరత్నాలు పథకం గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఒంగోలు తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రచారం జోరుగా సాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయనకు ప్రజల నుంచి స్పందన లభించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కిమిడి కళా వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అవినీతిమయమవుతుందన్న ఆయన తనకు మరో అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గెలిపించాలంటూ కథానాయకుడు తనీష్ ప్రచారం నిర్వహించారు. ఎమిగనూరు తెలుగుదేశం అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారం జోరుగా సాగుతోంది. తన అన్నయ్యకు ఓటు వేయాలంటూ ఆయన సోదరి మౌర్య ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరఫున ఆయన సతీమణి వసుంధర 3వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చాలా అందరూ ఆశ్చర్యపోతున్నారండి. వాళ్ళు ఊహించలేదండి నీళ్ళు వస్తాయని. మెజార్టీ పెరుగుతుందండి. ఇక్కడ వాళ్ళందరినీ చూసి మీరే చెప్పాలండి మెజార్టీ వస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పం కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ బాబు ఇతర పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహించారు. అనేక గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు.